నీట్ పేపర్ లీకేజ్ గంటతో అయితే దేశవ్యాప్తంగా అయితే ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జనతా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఆందోళన కార్యక్రమాలు చెప్తున్నారు. దానికి బాగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దేశ నలుమూల నుంచి అయితే యువకులు, అటు మేధావులు, నిరుద్యోగులు అయితే తరలి వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీకి సంఘీభావం తెలుపుతున్న నేపథ్యం అయితే దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. మరి ఒక కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకైతే విద్యార్థి లోకం అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటిస్తున్న నేపథ్యంలో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకైతే గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో అనేక మంది యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, మేధావులకైతే అక్కడ తలలు బలిగి దాడులకు జరిగి బాష్పాలు పేల్చిన ఘటన అయితే అక్కడ దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కలిగిస్తుంది. మరి ప్రస్తుతానికైతే మనం శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ వద్ద విద్యార్థులతో ఉన్నాము. మరి ఒక కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో జంతర్ మంతర్ ఢిల్లీ వద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒక నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన మరి ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి దీనిపై సంబంధించిన పూర్తి వివరాలు అయితే మరి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పు బాబు, అదే నీట్ పేపర్ లీక్ అయింది, మరి మొత్తం మీద ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అయితే అక్కడ ఒక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎట్లా చూస్తున్నారు దీన్ని? నీట్ పేపర్ లీకేజ్ల వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ నీట్ పేపర్ లీకేజ్లకు ప్రధాన కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం కూడా నియంత పాలన వ్యవహరిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి పేపర్ లీకేజీలు ఆపేసి సమగ్ర విచారణ సక్రమంగా పరీక్షలు నిర్వహించాలని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ప్రకటన స్వేచ్ఛను ప్రకటిస్తుంటే పోలీసుల జులుం హింసాకాండతో నెత్తులు వలగొట్టి రక్తపు వారిస్తున్న తీరు మేమంతా శాతవాహన యూనివర్సిటీ ఖండిస్తున్నది. యావత్ భారతదేశం మొత్తం కూడా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న తరుణం శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కేజీల వల్ల నకిలీ డాక్టర్లు సమాజంలోకి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించి అందరికీ మెరుగైన డాక్టర్లను సమాజంలోకి పంపించి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం సహకరించాలి. ఇలాంటి పరీక్ష పేపర్లు మరోసారి లీకేజ్ కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం శాతవాహన యూనివర్సిటీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సుమారు పేపర్ లీక్ అయిన తర్వాత సుమారు 14-15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు మరి ప్రభుత్వం కానీ అలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి అయితే ప్రధాన యువత డిమాండ్ చేస్తున్నది. మరి జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మీకు సంఘీభావం తెలుపుతున్నారు సార్, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఈరోజు అయితే నీట్ పేపర్ లీకేజ్ పైన దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద అనేక భారీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. 24 లక్షల మంది విద్యార్థులు అయితే ఇప్పుడు నీట్ పేపర్ రాసిర్రు. అందులో ఈ నీట్ పేపర్ లీకేజ్ ఘటన తర్వాత మనకి 15 నుంచి 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనిపైన ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపించి విద్యాశాఖ మంత్రి పైన అది అసలు ఎలా జరిగింది, ఆ పేపర్ లీకేజ్ అనేది ఎలా జరిగింది, దానిపైన తగిన చర్యలు అనేటిది ప్రభుత్వం తీసుకోవాలని మా డిమాండ్. శాతవాహన విద్యార్థుల తరపున మేమందరం అయితే ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తున్నాం. చెప్పు బాబు, నువ్వు దీన్ని ఎట్లా చూస్తున్నావు పేపర్ లీకేజ్? నా పేరు లక్ష్మణ్ సాయి, నేను శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని, ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్నాను. మనం చూసినట్టయితే ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ ఇక ఆ ప్లేస్లో ఉన్న నిరసనను మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అంటే లైక్ ఎవరెవరు ఉన్నారో ఆ పర్సన్స్ని వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది. ఎందుకనంటే ఆల్రెడీ ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. 2024 మే 24th రోజున ఎగ్జామ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది ఇంత నెగ్లెన్సీగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఎందుకు ఇంత నెగ్లెన్స్ ఉంది స్టూడెంట్స్ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది మనం గమనించవచ్చు. ప్రభుత్వం ఇలా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు నష్టపోయాయి, ఎంతోమంది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎంతోమంది ఆశల కొద్దీ డాక్టర్లు అవుదామని ఎన్నో కోరికల కొద్దీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో శ్రమించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి నీట్ రాసి
ఎగ్జామ్ రాసి మెడికల్ సీట్స్ కోసం సంపాదించి ఎన్నో కలలు కంటూ వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇలా చేయడం వల్ల ఎంతోమందికి ఇట్లా నష్టం జరిగింది. దీనికోసం ప్రొటెస్ట్ చేస్తున్న సోనం వాంగ్చుక్ వారిని కూడా వీళ్ళు ఏమంటారంటే అరెస్ట్ చేయడం, వీళ్ళని హింసించడం పోలీస్ ద్వారా చూస్తూనే ఉన్నాం. మనం స్టూడెంట్స్ని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో స్టూడెంట్స్ తోటి పోలీస్ వాళ్ళు. దీన్ని మేము శాతవాహన యూనివర్సిటీ నుంచి సాటి విద్యార్థులుగా మేము ఖండిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా ఎవరైతే ఈ తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షలు పడాలి. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి జరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించకూడదు. ఇలా 155 మందికి ప్రయోజనాలు కలిగాయి. 155 మంది డాక్టర్లు అనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇండియాలో చూసుకుంటే 1,00,000 మందికి 6,000 మంది డాక్టర్లు ఉన్నారు. ఈ 6,000 మంది డాక్టర్లకి అందులో 155 మంది డాక్టర్లు ఉన్నారని అంటే ఎంతమంది జీవితాలను నాశనం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారనేది మనం చూడవచ్చు. ఎలాంటి నైపుణ్యం లేని డాక్టర్లు అనేది వృద్ధిలోకి రావడం వల్ల ఎంతోమంది జీవితాలు నష్టపోతాయి. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించాలి. దేశం అనేది మన మనుషుల కోసమే. మనం అందరం కలిసి ఉన్నప్పుడే ఇదంతా ఒకటి మంచి డెమోక్రసీగా ఉంటుందనేది నా భావన. అందుకని ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకుడిని, ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిని, దీనికి కారణమైన పేపర్ లీకేజ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి. ఎంత కఠినంగానంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి పేపర్ లీకేజ్ చేయడం కూడా మనం చూసి ఉండదు. ఆ విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మనం ప్రస్తుతానికైతే శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఒకటే కోరుతున్నారు, ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యొక్క ప్రభుత్వాలను అయితే కఠినంగా శిక్షించాలి. దానికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే సస్పెండ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అయితే కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా నలుమూల నుంచి మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు అయితే సంఘీభావం తెలిపేందుకు వాళ్ళకు మద్దతుగా వెళ్ళినందుకైతే అక్కడ విద్యార్థులను విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టుకుంటూ రక్తాలు వచ్చే విధంగా కొట్టడం అయితే ఇది ఒక దుర్మార్గం అని అయితే, ఒక ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కానీ చూసుకుంటూ ఉందని, అసలు ఒక ప్రభుత్వం ఇలా చేయడం ఏంటి, విద్యార్థులపై ఇలా దాడులకు పాల్పడడం ఏంటి అని అయితే ఇక్కడ కరీంనగర్ శాతవాహన విద్యార్థులు అయితే వారికి సంఘీభావం తెలుపుతూ దాన్ని ఖండిస్తున్న తీరైతే ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.